హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే మనము లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్న రిమైనింగ్ టైప్స్ ఆఫ్ సీమ్స్ గురించి అయితే నేర్చుకుంటాము. లాస్ట్ క్లాస్‌లో పైన 4 నేర్చుకున్నాము. ఇప్పుడు కింద 4 ఏంటంటే ల్యాపుడ్ సీము, ఫ్రంట్ సీము, ఫ్లాట్ ఫెయిల్డ్ సీము, హెయిర్ లైన్ సీమ్. ఈ 4 సీమ్స్ గురించి అయితే మనము ఈ క్లాస్‌లో నేర్చుకుంటాము. సో, మోస్ట్ ఆఫ్ దీస్ టైమ్స్ ఏ సీమ్ చేయాలన్నా మనం ఫస్ట్ అయితే ప్లెయిన్ సీమ్ అనేది చేయాలి. సో, ఇలాగ ప్లెయిన్‌గా సీమ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది కదా! దీన్ని ఫ్యాబ్రిక్‌ని తిప్పాలి. మనం స్టిచ్ చేసింది ఫస్ట్ రాంగ్ సైడు. ఈ రైట్ సైడ్ అనమాట. ఈ ఎడ్జ్‌లో మనం ఏదైతే కుట్టామో ఆ చివర ఎడ్జ్‌లో ఒక లైన్ గనుక వేసుకున్నాము అంటే దీన్ని ల్యాపుడ్ సీమ్ అని అయితే అంటామండి. చూస్తున్నారు కదా! ఈ చివర అనమాట. మనకి రైట్ సైడ్ అనేది ఆ స్టిచ్ కనిపిస్తుందనమాట. దీన్నొచ్చేసి ల్యాపుడ్ సీమ్ అంటాము. ఇది రాంగ్ సైడు, ఇది రైట్ సైడు. ఇప్పుడొచ్చేసి సెకండ్‌ది ఫ్రంట్ సీమ్. ఈ ఫ్రంట్ సీమ్‌కి మాత్రం మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్‌నే తీసుకుంటాము. మిగతా వాటన్నిటికి ఫస్ట్ రాంగ్ సైడ్ మనం స్టిచ్ చేస్తాం కదా! బట్ ఫ్రంట్ సీమ్‌కొచ్చేటప్పటికి ఫస్ట్ రైట్ సైడ్ అనేది ప్లెయిన్ సీమ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ రాంగ్ సైడ్‌కి ఫ్యాబ్రిక్‌ని తిప్పి ఈ చివర కొంచెం అటాచ్డ్‌గా కాకుండా కొంచెం లూజ్‌గా పక్కన గనుక ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఇలాగా లోపల లూప్స్ అనేవి మనకి కనిపిస్తాయండి. ఒక్క నిమిషం చూపిస్తాను నేను మీకు. సో, రా రా ఇప్పుడు లోపల ఉన్నాయి కదా! ఈ లూప్స్ కనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది. సో, థర్డ్‌దొచ్చేసి ఫ్లాట్ ఫెల్డ్ సీమ్. ఈ ఫ్లాట్ ఫెల్డ్ సీమ్‌లో ఒక ఫ్యాబ్రిక్ ఏమో కొంచెం తక్కువ, ఇంకో ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉండేలాగా ఇలా మనం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లెయిన్ సీమ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే డబుల్ ఫోల్డింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇటు సైడు ఈ ఎడ్జ్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలండి మనము. ఇలాగ ఈ చివర ఎడ్జ్‌లో అయితే స్టిచ్ వేసుకోవాలి. సో, కనిపిస్తుంది గదా! ఇలా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా తిప్పుకొని మనం అటు సైడ్ ఎలా ఏసామో ఇటు సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అలాగే వేసుకోవాలనమాట. అప్పుడు మనకి రైట్ సైడు, రాంగ్ సైడు మోస్ట్‌లీ ఒకేలాగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ స్టిచ్ అనేది. దీన్నొచ్చేసి మనము ఫ్లాట్ ఫెల్డ్ సీమ్ అంటాం. అంటే బోత్ సైడ్స్ సేమ్‌గా ఉంటుందనమాట. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. సో, చూసారు కదా! ఇటు అటు సేమ్‌గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హెయిర్ లైన్ సీమ్ అండి. హెయిర్ లైన్ సీమ్ అంటే ఏదైనా షేప్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు పాకెట్స్ కానీ ఇట్లాంటివన్నమాట. సో, వీటిని ఎలా చేయాలి అనేది చూద్దాము. మెయిన్‌గా ఇలాంటివి రావాలి అంటే మనకి లాస్ట్ టైం నేను ప్రాక్టీస్ సెషన్ ఏదైతే చెప్పానో అలాంటి షేప్స్ అనేవి ముందు స్టిచ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఇవి మనం పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయగలమనమాట. సో, ఈ రాంగ్ సైడ్ తిప్పుకొని ముందు లోపల మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ షేప్‌కి తగ్గట్టు. సో, చూసారు కదా! ఇలాగ షేప్‌కైతే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్‌లో అయితే ఇలా స్మాల్ కటింగ్స్ అనేది ఇవ్వాలండి. ఆ థ్రెడ్ అయితే కట్ అవ్వకూడదు. థ్రెడ్‌కి లోపల బయట సైడ్‌కి ఇటు సైడు మనం చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏందంటే ఆ షేప్‌ని మనం తిప్పినప్పుడు చాలా ఈజీగా టర్న్ అవుతుందనమాట. ముడతలు రాకుండా. సో, చూస్తున్నారు గదా! అలాగ లోపల కట్స్ ఉండడం వల్ల ఇదనే కాదు ఏ షేప్ అయినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇదండి. ఇప్పుడు మనం తిప్పినప్పుడు రైట్ సైడ్‌కైతే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్కు. సో, ఇవాల్టి క్లాస్‌లో అయితే 4 టైప్స్ ఆఫ్ సీమ్స్ గురించి నేర్చుకున్నాము. సో, మీరు ఒకసారి వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.